ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారి దగ్గరికి వచ్చిన వారు ఎన్నో రకాలుగా వివిధ రకాలైనటువంటి ప్రశ్నలను వేస్తూ సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఒకరు ఈ కఠినమైన ఆచారాలు, నియమాలు, వ్రతాలు ఎందరో చేస్తూ ఉంటారు కదా, అవి కూడా తపస్సేనా? దానికి మహర్షులు వారు ఒక విధంగా కావచ్చు, అట్టివి వైరాగ్యం వల్ల కూడా ఉండవచ్చు. ఒకడు తన చేతిని క్రిందికి దించకుండా పైకి మాత్రమే అట్టు పెడుతూ చరిస్తూ ఉంటాడు. మరి అది వైరాగ్యమే కదా. నీకది శిక్ష అని అనిపిస్తుంది, కానీ వారికది వ్రతం, ఆశయసిద్ధి, సంతృప్తిని కూర్చేది కదా. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం అంతర్భూతం అయి ఉంటుంది, బాహ్యం కూడా అయి ఉండొచ్చు. అంతరంలో ఉండొచ్చు, బాహ్యంగా కూడా ఉండవచ్చు, రెండుగాను ఉండవచ్చు. బహిర్ధ్యానం కన్నా జపం మేలే కదా. ఇక్కడ నీ సహజత్వము అహంస్ఫురణ అజపం చేస్తూ ఉన్నది. నేను ఉన్నాను, నేను ఉన్నాను అన్న అహంస్ఫురణతో అది నీ స్వభావమే అయ్యేంత వరకు ధ్యానాన్ని సాగించాలి. అది సహజమైతే రియలైజేషన్. ఇక్కడ ఏం చేస్తున్నావు? అనాత్మని తొలగిస్తున్నావు. అంతకంటే ఏదీ లేదు. కొత్తగా నీకేదీ రాదు. ఇప్పుడు కూడా నీవు అదేను. తత్వవసి వాక్యము అదే చెబుతున్నది కదా, నీవే అది, నీవే అది అని. ఇక్కడ ముఖ్యంగా నీవు గ్రహించవలసింది, ఇతర పనులు చేస్తూ కూడా జపం సాగుతూనే ఉండవచ్చు. కారణం, ఉన్నది ఏకైక సత్యము. అది మూర్తం, జపం, మంత్రం, విచారణ ఎట్టిదైనా యత్నం, వీళ్ళు ఏదైనా కావచ్చు. అవన్నీ చివరికి ఆ ఏకైక సత్యంగా సిద్ధించేవే తప్ప మరొకటి కాదు. భక్తి, జప, విచారములు అనాత్మను ఆవలకు పెట్టే ఉపాయాలే ఇవన్నీ. మనల్ని ఒక మిథ్యాగ్రహం బట్టి వేధిస్తూ ఉన్నది. అంటే లేనిది ఉన్నట్టుగా. ఈ అహంకారం అంటే ఏమిటి? ఈ లోయర్ సెల్ఫ్ అంటే ఏమిటి? ఈ దేహాత్మ బుద్ధి అంటే ఏమిటి? అది ఒక మాయావి, అది ఒక పిశాచమని కూడా ఎన్నోసార్లు పార్షులు వారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సత్యం మన యథార్థ స్వరూపము, తలపులను, లోక వ్యవహారాలను అంటే మిథ్యను మొండిగా తప్పుగా పట్టి వేలాడుతున్నావు, ఇది తొలగిపోతే చాలు. నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యమన్న భావన ప్రతి ఒక్కరిలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. నిద్రాస్థితిని కాసేపు పక్కకు పెడతాము, అక్కడ ఉన్నది నీ సత్యస్థితి అయినా నీకు తెలియదు. కానీ ఈ జాగ్రత్తావస్థలో సర్వకర్మలు నీవే ఆచరిస్తూ సంసారం సత్యము, ఇతరులు సత్యము, కష్టసుఖాలు సత్యము, జనన మరణాలు సత్యము, ఇతరులు ఉన్నారు, బాధ్యత ఉన్నది అనుకుంటూ తిరుగుతున్నావుగా. ఇవి మానితే సత్యం బహిర్గతమవుతుంది. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మన ప్రయత్నాలన్నీ ఈ మిథ్యను
తొలగద్రోయటానికే తప్ప ఆత్మని ప్రకాశింపచేయటానికి కాదు. కనుక నీవు చెయ్యవలసినది ఒక్కటే ఒక ఉపాయం. నేనెవరు అన్న విచారం చెయ్యి. అది ఉందేమో చూడు. అది తల్లకిందుగా పడిపోతుంది, ఉండదు, దానికి ఉనికి లేదు. నువ్వెంతసేపటికి వ్యక్తివని, కర్తవని, దేహంతో ఉన్నటువంటి దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. ఈ విషయమును ఎన్నోసార్లు ప్రస్తావించుకున్నావు. సత్యంగా నిలిచి ఉండటమే తప్ప వేరు మార్గము లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మే. అహం స్ఫురణ అంటే నీ సహజత్వం. స్ఫురణమయంగా నిలిచి ఉండు. సర్వ కార్యక్రమాలు అదే చూసుకుంటుంది. నీవు దేహాత్మబుద్ధితో అనుకుంటున్నావు, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నాది నాది అంటూ. అది మన సహజ స్వభావమే అయినప్పటికీ అది మనం తలపోయవలసినదిగా అనిపిస్తుంది. కానీ మనం చేస్తున్న పని నిజంగా మన నైజాన్ని వెలువరించకూడదంలో అంతఃకాలలోనూ తీసివేయటమే. అంటే అర్థమేమిటి? ధ్యానం లేక విచారం కేవలం ప్రత్యావృత్తి మాత్రమే. ఉన్న చోటికే, అంటే నీ సహజత్వ స్థితికి తిరిగి రావటం. ఊరక ఉండు అన్నామనుకోండి, ఊరికే ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా? ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అని ప్రతి ఒక్కరికి అనుమానాలు తల ఎత్తుతూనే ఉంటాయి. ఆత్మస్థితి మన సహజ స్వభావం. దాన్ని మరల పొందవలసింది కొత్తగా ఏది ఉండదు, కొత్తగా ఏది రాదు. వస్తుందని అనుకుంటున్నావు. అహంకారాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు. ఒకటే నేను ఉంటుంది. రెండు నేనులు లేవు లేవు లేవు. నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూనే ఉంది. కాబట్టి అసలు ఆత్మ నీకు లభిస్తుందా లేదా అన్నటువంటి సందేహం కలిగే పనే లేదు నీకు. నీవు ప్రశాంతంగా ఉండు. నీవు చేసేటటువంటి ప్రయత్నము నిస్సందేహంగా నీ సహజత్వానికి దారి తీస్తుంది. ఇక్కడ సత్యాన్ని నీవు తెలుసుకోవటం కాదు, అనాత్మ భావనని తొలగించటం. విచారించు. ఆత్మేతరమైన దాన్ని దూరం చేయటం వల్ల మిగిలి ప్రకాశించేది ఆత్మే. కనుక నాయన, నీవు చెయ్యవలసింది ఆలోచనారహితం. ఎప్పుడైతే స్థిరమైన చిత్తములో నీవు నిలిచి ఉంటావో అక్కడే నేను ఉన్నానన్నటువంటి నీ సహజత్వము స్ఫురణమయంగా తనకు తానుగా ప్రకాశిస్తుంది, నీ సహజత్వంగా. అంతేకాని ఏదో చేస్తే అది వస్తుందనుకోవద్దు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనమే నీ సహజత్వం.